విశాఖకి వెళ్దాము. ఫ్రెండ్షిప్ డే రోజున విశాఖలో విషాదం చోటు చేసుకుంది. పెదగంట్యాడ మండలం పాత గంగవరం బీచ్ లో ఓ యువకుడు సముద్రంలో గల్లంతయ్యారు. జలారిపేటకు చెందిన నీతు, పెందుర్తికి చెందిన దామోదర్ మరో 5 స్నేహితులతో కలిసి బీచ్ కి వెళ్లారు. ఫోటోలు తీసుకుంటున్న సమయంలో నీతు ప్రమాదవశాత్తు అలల్లో కొట్టుకుపోయింది. ఆమెను కాపాడేందుకు సముద్రంలోకి దిగి దామోదర్ కూడా గల్లంతయ్యాడు. న్యూపోర్ట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఒక పక్కన వాతావరణంలో మార్పులు వస్తున్నాయి, హెచ్చరిక బోర్డులు పెట్టాల్సి వస్తుంది. సో అలలు ఒక్కసారిగా రావడం వల్ల గల్లంతైపోయారు. అసలు ఆ సమయంలో ఏం జరిగింది? గంగవరం దగ్గర ఉన్నటువంటి బీచ్ అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి బీచ్ల్లో ఒకటిగా చెప్పాలి. అయితే అక్కడ హెచ్చరికల బోర్డులు ఉంటాయి, ఎవరిని వెళ్ళనివ్వరు కూడా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది చాలా ఆహ్లాదంగాను, చూడడానికి చాలా అందంగాను కనిపిస్తుంది. అట్లాంటి బీచ్కి వెళ్ళినటువంటి ఎవరైనా సరే ఖచ్చితంగా ఫోటోలు దిగడానికో లేకపోతే అక్కడ కొంత టైం స్పెండ్ చేయడానికో ట్రై చేస్తారు. అలాగే ఫ్రెండ్షిప్ డే రోజున వెళ్ళినటువంటి 7 స్నేహితులు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు. ఆ స్నేహితులతో పాటుగా ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయినటువంటిది అయితే కనిపిస్తుంది. మనం ఒక విజువల్లో కనుక చూస్తే ఆ విజువల్కి సంబంధించి ఒక్కసారిగా 6 స్నేహితులు వాళ్ళంతా ఫోటో దిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలలు రాళ్లకు తగిలి ఎగసిపడుతున్నటువంటి టైంలో మొత్తం భారీ అల వాళ్ళ మీదకి ఒక్కసారిగా పడింది. మొత్తం నీళ్లలోకి వెళ్ళిపోయారు. అయితే ఇద్దరు, అంటే ఆ నీతు అనే 18 ఏళ్ల యువత ఒక్కసారిగా సముద్రాలకు లోపల కొట్టుకెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఆమె స్నేహితుడు దామోదర్ ఆమెను రక్షించే ప్రయత్నం అయితే చేశాడు. అయితే ఇద్దరు గల్లంతయ్యారు. ఇద్దరు ఆచూకీ ఇప్పటి వరకు అయితే లేదు. అటు లైఫ్ గార్డ్ సహాయంతో పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఫ్రెండ్షిప్ డే పేరు చెప్పి అందరూ సరదాగా టైం స్పెండ్ చేయడానికి వెళ్ళి ఫోటోలు దిగుతూ ఈ ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ డెడ్ బాడీకి సంబంధించి ఏ విధమైనటువంటి సమాచారం లేదు. ఖచ్చితంగా వాళ్ళ లోపలికి వెళ్ళిపోయినటువంటిది అయితే ఉంది. అక్కడ పాత గంగవరం కానీ అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బీచ్ పరిసరాలన్నీ అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి. పెద్ద పెద్ద బండ రాళ్లతో ఉంటాయి. చిన్న ప్రమాదం జరిగినా కూడా ఖచ్చితంగా వాళ్ళ గల్లంత అయిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని గమనించలేదు. ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి లైఫ్ గార్డ్స్ వీళ్ళని హెచ్చరిస్తూనే ఉంటారు. ఎన్ని హెచ్చరికలు చేసినా కూడా వాళ్ళు పట్టించుకోవడంతో ఈ ప్రమాదం అయితే సంభవించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వాళ్ళ కోసం ఆ గాలింపు చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఏదైతే అటు విశాఖలో ఫ్రెండ్షిప్ డే రోజున ఫ్రెండ్స్తో కలిసి సరదాగా గడుపుదామని చెప్పేసి అటు బీచ్కి వెళ్ళిన స్నేహితులు ఇద్దరు కూడా ఫోటోలు దిగుతుండగా అటు సముద్రంలో కొట్టుకుపోయిన విషాద ఘటన మనం చూస్తున్నాము. అయితే వారి కోసం ఇప్పటికే ఏదైతే ఆ బీచ్ రోడ్లో ఎప్పుడు కూడా హెచ్చరిక బోర్డులు పెడుతుంటారు. చాలా ప్రమాదకరమైన ప్లేస్ అది. సో ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళకూడదంటూ చెప్పుకొస్తారు. కానీ ఫోటోలు తీసేందుకు ఎంతో సరదాపడి ఫ్రెండ్స్తో వాళ్ళందరూ వెళ్ళారు. కానీ మృత్యువు వారిని ఏదైతే తిరిగి అనే లోకాలకు తీసుకెళ్లిపోయిందని చెప్పుకోవాలి. వారు మృతదేహాల కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నారు.